అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? మనం ఎంతగానో నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఆ బాధని అస్సలు తట్టుకోలేం. అండ్ ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ ఇద్దరు భార్యాభర్తలకి సంబంధించింది. అండ్ ఈ కథకి నేను పెట్టిన పేరు రహస్యం. స్వాతి ఇంకా వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అదే విషయాన్ని వాళ్ళ ఇద్దరి పేరెంట్స్ తో చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి వాళ్ళ పెళ్లి జరిగింది. వాళ్ళ పెళ్ళి అయ్యి ఒక 1 year అవుతుంది. వాళ్ళు అనుకున్నారు మనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఒక మంచి ఏరియాలో బ్యూటిఫుల్ హౌస్ దొరికింది. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఇక్కడ గేట్, ఈ గేట్ నుంచి ఇక్కడ సైడ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి షెడ్ లాగా వేసి ఉంటుంది. అండ్ దానికి ఆపోజిట్లో ఇటు సైడ్కి గేట్కి ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. ఫ్లవర్స్ అవన్నీ మొక్కలు ఉంటాయి, ఫ్లవర్స్ చిన్న చిన్నవి. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పైకి ఎక్కడానికి మెట్లు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ హౌస్ అది. వాళ్ళిద్దరికీ చాలా నచ్చేసింది. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు, కొనేసుకున్నారు. 6 months అవుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళి. 6 months అయిన తర్వాత స్వాతి అంటుంది, నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది, కొద్ది రోజులు వెళ్ళి వచ్చేస్తానని చెప్పి వెళ్తుంది వాళ్ళ పుట్టింటికి, వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్తుంది. 5 days అయిపోతుంది. 5 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఆ రోజు వెంకటేష్ ఆఫీస్ నుంచి కొంచెం త్వరగానే ఇంటికి వచ్చేసాడు. తను బస్ దిగింది, క్యాబ్లో వస్తుంది ఇంటి దాకా. వస్తుంది ఇంటికి వచ్చింది, గేట్ ఓపెన్ చేసింది. వెంకటేష్ అక్కడ కూర్చొని పని చేసుకుంటూ ఉన్నాడు. తను ఫాస్ట్గా వెళ్ళిపోయింది, పట్టించుకోకుండా అసలు అడిగిలా పెట్టేసేసి వెళ్ళిపోయింది. ఇక లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంది. వెంకటేష్ పలకరిస్తున్నాడు, ఏంటి ఎలా జరిగింది జర్నీ, ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళని పలకరిస్తున్నాడు. అది ఏం పట్టించుకోకుండా స్వాతి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి బెడ్ పైన పడుకుంది. అలా సరే అలసిపోయిందేమో, జర్నీ చేసి వచ్చింది కదా అని చెప్పి వెంకటేష్ తన పని తను చేసుకుంటూ కూర్చున్నాడు. నైట్ అయ్యింది, డిన్నర్ టైమ్. తను ఎంతకీ లేవకపోయేసరికల్లా సరే నేనే వండుతాను, వండేసేసి తను లేపి తినిపించేద్దామని చెప్పి వెంకటేష్ అనుకున్నాడు. తను అలా వంట చేసి వచ్చాడు. చేసి వచ్చిన తర్వాత స్వాతిని లేపడానికి వెళ్ళాడు. స్వాతి ఎంత లేపుతున్నా సరే తను నిద్ర లేవడం లేదు. సర్లే తింటలే, తనకి ఆకలి వేసినప్పుడు అని చెప్పి వెంకటేష్ వెళ్ళి తినేశాడు. తన ఆఫీస్ వర్క్ ఉంటే అక్కడే సోఫాలో కూర్చుని ఆ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో తనకి తెలియకుండానే అలసిపోయి అదే సోఫా పైన పడుకున్నాడు. ఆ వర్క్ చేస్తూనే పడుకున్నాడు. మంచి నిద్రలోకి వెళ్ళాడు. సడన్గా మిక్సీ గట్టిగా ఎవరో ఆన్ చేసినట్టు సౌండ్ వచ్చింది. ఉలికిపడి లేచాడు. లేచి చూసేసరికల్లా టైము 5:30 అవుతుంది. అరే అప్పుడే తెల్లారిపోయిందా అని చెప్పి, ఈ టైంలో మిక్సీ ఎవర్రా అని చెప్పి తను ఆన్ చేసిందేమో అని అనుకుంటున్నాడు. సడన్గా సోఫా పై నుంచి కాళ్ళ కింద పెట్టాడు. మొత్తం వాటర్, ఆ ఇల్లంతా, ఆ రూమ్స్ అన్నీ కూడా వాటర్తో నిండిపోయాయి. పైన ఫ్లోర్ నుంచి చూస్తే ఆ మెట్లు ఉంటాయి కదా, లోపల మెట్లు, అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. కింద వంట రూమ్ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అక్కడేమో మిక్సీ ఆన్ చేసి ఉంది. ఇంట్లో అన్ని లైట్లు ఆన్ చేసేసి ఉన్నాయి. ఏమైందిరా అని చెప్పి చూస్తే స్వాతి ఏమో అక్కడే పడుకునుంది. అక్కడేమో మిక్సీ రన్ అవుతుంది. ఏంటి ఇలా జరిగింది ఏంటని చెప్పి అన్నిటినీ ఆఫ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఇంట్లో వాటర్ మొత్తాన్ని ఇలా క్లీన్ చేశాడు. స్వాతి అలానే పడుకునుంది, అసలు లేవట్లేదు. స్వాతిని లేపి ఇలా జరిగిందంటే, అవునా అయ్యో అలా ఎలా జరిగిందని చెప్పి ఇలా నిద్రమత్తులోనే స్వాతి అంటూ ఉంది. తను లేచింది. కొంతసేపు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసింది. తను ఆఫీస్కి రోజు రావట్లేదు, ఇదంతా క్లీన్ చేశాడు కదా, ఆఫీస్కి రావట్లేదని చెప్పి వాళ్ళకి కాల్ చేసి చెప్పేశాడు. వీళ్ళిద్దరు ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. తను టిఫిన్ చేయాలి కదా స్వాతి, రెగ్యులర్గా తను చేస్తూ పెట్టేది అనమాట. ఎవ్రీ డే ఈ టైం కల్లా తనకి బాక్స్ కట్టిచ్చేసేది. కానీ ఆ రోజు కట్టలేదు. నాకు బాగాలేదు, నువ్వు బయట నుంచి కొనుక్కుని తినే అని చెప్పి అతనికి చెప్పేసింది. సరే అని అతను వెళ్ళిపోయాడు. అదే రోజు అతని మదర్, ఎవరు వెంకటేష్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, తను ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నారు. కొంచెంసేపు కోడలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. వెంకటేష్ ఆ రోజు ఇంటికి వచ్చేసాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నిద్రపోయే టైంలో ఎవరో అక్కడ ఉన్నట్టుగా, అతను నిద్రపోతున్నాడు. సడన్గా గర్జన్ సౌండ్ వినిపిస్తుంది. అతను నిద్ర లేవగానే మళ్ళీ ఆ సౌండ్ మాయం. ఎవరో బ్లాక్ షాడో తన వెనకాల నిల్చున్నట్టుగా తనకు అనిపించడం స్టార్ట్ అయింది వెంకటేష్కి.
ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది, ఓవర్ వర్క్ చేసేసాను కదా అందుకే అయి ఉంటుంది అని చెప్పి తను నిద్రపోయాడు. ఆ రోజు నైట్ మొత్తం తనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎవరో తన చుట్టూ ఉన్నట్టే, ఎవరో తన దగ్గరలో ఉన్నట్టే తనకి ఫీల్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ డే అందరు లేచారు. లేచిన తర్వాత అతను నార్మల్గా వెళ్ళిపోయాడు. ఈరోజు వాళ్ళ మదర్ టిఫిన్ చేసింది. యాక్చువల్లీ తన వైఫ్ ఈరోజు కూడా స్వాతి టిఫిన్ చేయలేదు. తన మదర్ టిఫిన్ బాక్స్ పెట్టేస్తే తను తీసుకుని వెళ్ళాడు ఆఫీస్కి. వీళ్ళిద్దరు కూర్చున్నారు, అత్త కోడలు, స్వాతిను అండ్ వెంకటేష్ వాళ్ళ మదర్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ కొద్దిగా టీ పెట్టివమ్మా అని చెప్పి స్వాతిని అడిగింది. అప్పుడు స్వాతి అంటుంది, చేతులు బాగానే ఉన్నాయిగా, వెళ్ళి పెట్టుకుని తాగు అని ఇలా రఫ్గా తను సమాధానం చెప్పడంతో వెంకటేష్ వాళ్ళ మదర్ చాలా హర్ట్ అయిపోయి వెంటనే అసలు వెంకటేష్ కూడా చెప్పకుండా అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది తన ఇంటికి. వెంకటేష్ వచ్చాడు, అడిగాడు ఏమైంది అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అంటే తను ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా అలానే ఉంది. తన పని తను చేసుకుంటూ ఏదో పిచ్చిగా అటు చూసుకుంటూ ఉంది. వెంటనే వాళ్ళ మదర్కి కాల్ చేశాడు, ఏమైందమ్మా ఏం జరిగిందంటే ఇలా అన్నదిరా, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను, నాకు అసలు బాగా అనిపించలేదు, తను ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ మదర్ కాల్ కట్ చేశారు. ఏంటి అమ్మతో అలా మాట్లాడావంట అని చెప్పి వెంకటేష్ వచ్చి తనని గట్టిగా అరుస్తాడు అన్నమాట. తన పైన అరవంగానే తను కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఆ రోజు నైట్ ఇద్దరు మాట్లాడుకోకుండా వెంకటేష్ సోఫాలో పడుకున్నాడు, తనేమో బెడ్రూమ్లో పడుకుంది. ఆ నెక్స్ట్ డే నుంచి స్వాతి ఇంకా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అసలు వెంకటేష్ని పట్టించుకోవడమే మానేసింది. ప్రతి చిన్న విషయానికి వెంకటేష్తో గొడవ పడేది. ఒకరోజు వాళ్ళు బాగా గొడవ పడేసి వెంకటేష్ తన చెంప పైన గట్టి కొట్టాడు. ఇంతవరకు అసలు స్వాతిని ఒక్కసారి కూడా వెంకటేష్ చేసుకుందే లేదు. ఆ రోజు ఫస్ట్ టైం స్వాతిని కొట్టాడు. అలా కొట్టిన వెంటనే స్వాతి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది. అప్పుడే వేడిగా టీ పెట్టుకుని వచ్చింది. ఆ టీని తీసుకుని వెంకటేష్కి ఇలా మీద మొత్తం పోసేసింది. వెంకటేష్ ఇక్కడ స్కిన్ అంతా కూడా ఇట్లా బొబ్బలు వచ్చేసిన ఆ వేడికి ఆ స్కిన్ అంతా కూడా ఇక్కడ కమిలిపోయింది. వెంటనే పక్కకి వెళ్ళాడు. ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాడు, ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉన్నాడు. ఇలా వాళ్ళ మదర్కి కాల్ చేసి చెప్పాడు, ఇలా చేస్తుందండి, నాకు అర్థం కావట్లేదు అని చెప్తే వాళ్ళ మదర్ స్వాతికి కాల్ చేసి ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఏం లేదమ్మా మేము చూసుకుంటాం పెట్టే అని చెప్పి వాళ్ళ మదర్తో అలా అరిచిందనమాట. అదే రోజు నైట్ వెంకటేష్ అంతా పనులు కంప్లీట్ చేసుకుని బెడ్రూమ్లో పడుకోవడానికి వస్తున్నాడు. తను బెడ్రూమ్ డోర్ దగ్గరికి ఇలా వచ్చేసేసి, నువ్వు లోపల రావడానికి వీలేదు, అక్కడే వెళ్ళి పడుకో, నా దగ్గరలో నువ్వు రాకూడదు అని చెప్పి గట్టిగా డోర్ వేసేసింది. వెంకటేష్ చెయ్యి ఆ డోర్కి ఇక్కడ ఉండడంతో గట్టిగా ఇలా ప్రెస్ అయిపోయి ఆ హ్యాండ్స్ మొత్తం ఇట్లా బాగా నలిగిపోయాయి, హ్యాండ్స్ అన్నీ కూడా. అది కూడా పట్టించుకోకుండా స్వాతి డోర్ పెట్టేసి లాక్ వేసేసుకొని లోపలికి వెళ్ళి నిద్రపోయింది. వెంకటేష్ వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు, చేతికి ఇట్లా ఆయింట్మెంట్ రాసుకున్నాడు. అదే సోఫాలో ఆలోచిస్తూ పడుకున్నాడు, ఎందుకు ఇలా వెరైటీగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళింది కదా, అప్పటి నుంచి మొత్తం తేడాగా బిహేవ్ చేస్తుంది, ఏదో కరెక్ట్గా లేదని చెప్పి తను ఆలోచిస్తూ నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత కరెక్ట్గా టైమ్ 2:30 అవుతుంది. ఆ 2:30కి తన మీద ఎవరో కూర్చున్నట్టుగా తనకు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. కూర్చుంది తన పైన స్వాతి, అది కూడా తన చేతిలో కత్తి పట్టుకుని వెంకటేష్ని ఇలా పొడవడానికి వస్తుంది. ఇట్లా వెంకటేష్ పట్టుకున్నాడు, ఆ కత్తిని పట్టుకుని ఇలా కింద పడేశాడు. ఆ కత్తిని కింద పడేసిన తర్వాత స్వాతిని తోసేశాడు. స్వాతి వెళ్ళి అక్కడ కింద టీపాయ్ లాంటిది ఉంటుంది కదా హాల్లో, దానికి తల తాకి ఇక్కడ నుంచి బ్లడ్ కావడం స్టార్ట్ అయింది. స్వాతి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత స్వాతిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తనకి ఇట్లా కట్టి పడుకోబెట్టాడు. అదే నెక్స్ట్ డే మార్నింగ్ కాగానే డాక్టర్ని పిలిచాడు. ఇలా చూస్తే స్వాతికి ఫుల్ ఫీవర్ ఉంది. వెంటనే వాళ్ళ మదర్కి కాల్ చేశాడు, ఇలా జరిగింది అత్తయ్య, స్వాతి నన్ను ఇలా పొడవడానికి వచ్చింది, విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అని చెప్పగానే స్వాతి వాళ్ళ మదర్ వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాతికి జ్వరం ఉంది, అదంతా పడుకుని ఉంది. వీళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా జరిగింది, ఆ రోజు నుంచే ఇలా చేస్తుంది, మీ దగ్గరకు వచ్చింది కదా, అప్పటి నుంచే ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అత్తయ్య అని చెప్పి వెంకటేష్ స్వాతి వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు స్వాతి వాళ్ళ మదర్, అల్లుడు గారు నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది, నాకు తెలిసిన ఒక పంతులు గారు ఉన్నారు, అతనికి ఒకసారి ఇంటికి పిలిస్తే మంచిదేమో, కొంచెం ఈ ఇంటిని కూడా చూస్తుంటే కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది, నాకేదో
ఇంతకుముందు ఉన్నట్టు లేదు ఇల్లు, ఏదో విచిత్రంగా అనిపిస్తుంది నాకు అని చెప్పి అదంతా చెప్పగానే, సరే పిలవండి అత్తయ్య, అదేముంది ఒకసారి వచ్చి చూసేసి వెళ్తారు కదా, పిలవండి అని చెప్పి వెంకటేష్ అంటాడు. వాళ్ళ మదర్ వెళ్తుంది, తెలిసిన ఒక పంతుల్ని, ఒక స్వామీజీని తీసుకొస్తుంది. ఆ స్వామీజీ వచ్చిన తర్వాత చూస్తాడు, ఇల్లు మొత్తం చూసి స్వాతి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత అంత బాగానే ఉందమ్మా, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళ మదర్ని, అంటే స్వాతి వాళ్ళ మదర్ని బయటకు తీసుకెళ్ళి ఆ స్వామీజీ క్యాబ్లో దగ్గరికి వెళ్ళే టైంకి, ఆ క్యాబ్ లోపల కూర్చునే టైంకి అతను అంటాడు, అమ్మ ఈ ఇల్లు వాస్తు కరెక్ట్గా లేదు, అంతేకాకుండా ఈ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందమ్మా, సో మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే వారం ఒక పూజ చేస్తాను, ఆ పూజ చేసినప్పుడు మీకే తెలుస్తుంది అసలు ఇక్కడ ఏముంది అనేది. ఇవన్నీ కావాల్సిన సామాన్లు మీరు తీసుకురండి, నేనేం దీనికి డబ్బులు తీసుకోను, జస్ట్ మీకెంత తోచితే అంత ఇవ్వండి నాకు, నేను డబ్బులు ఏం అడగట్లేదు, సో ఈ సామాన్లు తీసుకురండి అని చెప్పి అతను వాళ్ళ మదర్కి చెప్తాడు. అదేవిధంగా వాళ్ళన్ని సామాన్లన్నీ తీసుకొచ్చుకొని ఇతను కూర్చున్న తర్వాత అంతా అక్కడ కావాల్సిన పూజకి సంబంధించినవన్నీ కూడా చేసేస్తారనమాట. అక్కడికి స్వాతిని కూర్చోబెడతారు. ఆ పూజలో కూర్చోబెట్టిన తర్వాత అతను మంత్రాలు చదువుతూ ఉంటాడు. సడన్గా స్వాతి ఈవిల్గా నవ్వడం స్టార్ట్ చేసింది. వెంకటేష్నే కోపంగా అలా చూస్తూ ఉంది. వెంకటేష్ని చూస్తుంది, మళ్ళీ అక్కడ పూజ చేయడానికి వచ్చాడు కదా, అతన్ని చాలా అంటే చాలా కోపంగా కన్ను ఇట్లా ఆర్పకుండా అలా చూస్తూనే ఉంది. ఆ కళ్ళల్లోంచి తనకి ఇట్లా వాటర్ కారుతూ ఉన్నాయి. అంత కాన్సన్ట్రేషన్ చేసి చూస్తూనే ఉంది, అంత కోపంగా వాళ్ళిద్దరిని. ఇక ఒక పక్క నుంచి ఇలా వాటర్ వస్తూనే ఉన్నాయి. సడన్గా తను ఆపేయ్ అని చెప్పి ఈ విధంగా ఆ పంతుల్ని, ఎవరైతే స్వామీజీ వచ్చారో అతన్ని అనడం మొదలుపెట్టింది. ఆ స్వామీజీ ఏమాత్రం భయపడకుండా అలానే మంత్రాలు చదువుతూ ఉన్నాడు. సడన్ గా స్వాతి కొంచెం వీక్గా అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ స్వామీజీ, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని కొంచెం గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. అప్పుడే వాళ్ళందరికీ ఒక నిజం తెలిసింది. ఒక 20 years బ్యాక్ అదే ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. హస్బెండ్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్, వైఫ్ ఏమో హౌస్ వైఫ్. వీళ్ళకి పిల్లలు కూడా ఉండేవారు. ఆ పిల్లల్ని ఈ భార్య ఉంది కదా, వాళ్ళ తల్లిగారి ఇంట్లో, అంటే ఆ పిల్లలకి అమ్మమ్మ అవుతుంది, అక్కడ వదిలేసి అక్కడే చదువుకోమని వీళ్ళు ఎప్పుడూ డబ్బులు పంపిస్తూ ఉండేవారు. అంత బాగానే ఉంది, ఇల్లు ఇక్కడ బాగానే ఉంది, అంత మంచిగా సాగుతున్నాయి వాళ్ళ లైఫ్స్. ఒకరోజు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, టిఫిన్ కట్టించింది, అతను వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరలో ఒక ఫ్రెండ్ ఉంటే ఈ భార్య తను బయటికి షాపింగ్కి వెళ్దామంటే ఇద్దరు వెళ్ళారు బయటికి షాపింగ్ చేస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాం, ఇక్కడే రెస్టారెంట్లో తినేసి వెళ్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తన భర్త వేరే అమ్మాయితో ఉండడం చూడగానే తను షాక్. కానీ తను అప్పుడే ఏం డిసైడ్ అవ్వలేదు. ఏదో కొలికాయ ఉంటారులే, బయటకు వచ్చి ఉంటారు లంచ్కి అని చెప్పి తను అనుకుని తన భర్త కనబడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంటి దగ్గర ఒక అబ్బాయికి చెప్పి తన భర్తని ఫాలో అవ్వమని చెప్పగానే అతను ఫాలో అవుతూ ఒక 1 week వరకు అబ్జర్వ్ చేస్తే తెలిసిన నిజం ఏంటంటే తన భర్త వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడని. అది తెలిసిన వెంటనే అసలు తను చాలా బాధపడింది, కోపం పెరిగిపోయింది తనకి. నేను ఏం తక్కువ చేశాను, ఇప్పుడు తను అఫైర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి తను చాలా ఇదైపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను ఆ కోపంలో ఒకరోజు హస్బెండ్ నార్మల్గా ఆఫీస్కి వెళ్తారు కదా, ఆ టైంకి వెళ్ళిపోతూ ఉన్నాడు. లంచ్ బాక్స్ కట్టించింది, అతను వెళ్ళిపోయాడు. తను మంచిగా రెడీ అయింది, నీట్గా రెగ్యులర్గా ఎలా అయితే స్నానం చేసుకుంటారో అలా ఉంది. ఎగ్జాక్ట్లీ టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఆ టైంకి కాల్ వచ్చింది అతనికి. పాత ఫోన్లు ఉంటాయి కదా, ట్రింగ్ అట్లా కాల్ రాగానే లేపింది. హలో అనగానే, మీ భర్త ఇలా పాయిజన్ అయ్యి చనిపోయారు, ఫుడ్ తింటుంటే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు, అది ఇది అంటుంది. అనగానే, ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము, మీకు ఇన్ఫామ్ చేయాలి కదా అని చెప్పి చేసామని చెప్తాడు. అక్కడ ఆ పర్సన్ డెడ్, ఆ ఫుడ్ తిని. ఎందుకంటే ఆ ఫుడ్లో తను పాయిజన్ కలిపి ఇచ్చేసింది. ఆ న్యూస్ విన్న వెంటనే
తను ఆ ఇంట్లోనే ఊరేసుకుని చనిపోయింది. అలా చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే ఇంట్లో తను అక్కడే ఆత్మలాగా తిరుగుతూ ఉంది. చనిపోయినప్పుడు ఏదైతే బాధలో ఉందో, ఏదైతే కోపంలో ఉందో, ఏదైతే ఆ డిసప్పాయింట్మెంట్ తన భర్త నుంచి తనకి ఏదైతే ఇది వచ్చిందో అదే కోపంతో తను అదే విధంగా ఆ ఫీలింగ్స్ తోటే అక్కడే ఉండిపోయింది. కొన్ని ఏళ్ళ తర్వాత, అదే 20 years తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఈ ఇంటిని మళ్ళీ రీడిజైన్ చేయించి మంచిగా చేసి అమ్మేద్దాం అనుకున్నారు. మొత్తానికి వీళ్ళకి అమ్మేశారు. వీళ్ళకి అమ్మేసిన తర్వాత 6 months వరకు అంతా బాగానే ఉంది. సడన్గా ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎప్పుడైతే స్వాతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందో అప్పుడు వెంకటేష్ వేరే అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరు కూడా చాలా నైట్ అంతా గడిపేసేసి నెక్స్ట్ 2 days అక్కడే ఉండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆఫీస్లో కొలీగ్ అనమాట వెంకటేష్కి. ఈ ఆత్మకి అది కనిపించి తనకి తన భర్త చేసినవన్నీ గుర్తొచ్చి ఆ కోపం మళ్ళీ వెంకటేష్ పైన చూపెట్టింది. ఎప్పుడైతే స్వాతి ఇంటికి వస్తుందో ఆ తర్వాత నుంచి స్వాతిని యూజ్ చేసుకుని తన భర్తని, అంటే స్వాతి వాళ్ళ భర్తని టార్చర్ చేయడానికి, చంపేయడానికి ప్రయత్నించింది. సో మొత్తానికి ఆ స్వామీజీ స్వాతి బాడీలో ఏదైతే ఆ ఆత్మ ఉందో దాన్ని పంపించేశాడు. ఆ తర్వాత స్వాతికి ఒక తాయెత్తు లాంటిది చేతికి కట్టి, ఇది ఒక 41 days వరకు తీయద్దమ్మా, ఇలానే ఉంచండి అని చెప్పి అతను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత వెంకటేష్తో అండ్ వాళ్ళ మదర్తో అంటున్నాడు, బాబు ఈ ఇంటి వాస్తు కరెక్ట్గా లేదు. ఈ ఇంట్లో ఉండే ఎవరైనా సరే భార్యాభర్తలకి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, లేదా ఇలా అఫైర్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని చేయించుకోండి అని చెప్పి అతనితో అంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా ఆ వాస్తు కరెక్ట్ లేకపోవడంతో అలా వాళ్ళిద్దరి మధ్య ఇది జరిగి అలా జరిగింది. సో వెంటనే మీరు చేయించుకోండి అదంతా అని చెప్పి ఆ స్వామీజీ వీళ్ళిద్దరితో అంటాడు. ఆ తర్వాత స్వాతి వాళ్ళ మదర్ వెంకటేష్ పైన చాలా కోపడుతుంది. అలా ఎలా చేస్తావు నువ్వు, ఇద్దరు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, మధ్యలో నీకు ఇంకో అమ్మాయి ఎలా కావాల్సి వచ్చింది, ఏంటి అసలు నీ కథ ఏంటి అని చెప్పి అతనికి బాగా క్లాస్ తీసుకుంది అతన్ని. ఆ తర్వాత స్వాతికి ఈ విషయాలు ఏవి గుర్తులేవు. స్వాతి ఆ ట్రాన్స్లో ఉంది కాబట్టి స్వాతికి ఇవి ఏవి తెలియకుండానే వాళ్ళ మదర్ అతన్ని బాగా తిట్టి అతనితో మొత్తం మాట్లాడి అంతా కూడా దాన్ని క్లియర్ చేసేసింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఆ అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయిని కూడా తిట్టింది. ఇంకోసారి తన జోలికి వస్తే బాగోదు, నేను ఊరుకోనని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించేసరికల్లా ఆ అమ్మాయి కూడా ఆఫీస్ మానేసి అసలు వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆ అమ్మాయి. సో మొత్తానికి ఆ తర్వాత వాళ్ళు ప్రశాంతంగానే ఉంటున్నారు. వెంకటేష్ అండ్ స్వాతి వాళ్ళ లైఫ్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఆ ఇంటిని కూడా వాళ్ళు కరెక్ట్ చేయించుకున్నారు, ఆ వాస్తు ప్రాబ్లం ఏదైతే ఉందో. సో ఈ రకంగా స్వాతి అండ్ వెంకటేష్ ఇలాంటి ఒక హారర్ ఇన్సిడెంట్ని ఫేస్ చేశారు. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పక్కనే మీకు ద మిస్టరీ అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.